जय श्रील प्रभुपाद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे హరే. మన భగవద్గీత భక్త బృందానికి తెలియజేయటమనగా, రేపు 3వ తారీఖు 9వ నెల 2025 బుధవారం రోజు ఏకాదశి, పారుష్వ ఏకాదశి. అధ్యాయం 25 పారుష్వ ఏకాదశి మహాత్యము బ్రహ్మ వైవర్త పురాణం నుండి గ్రహించబడినది. ఈ ఏకాదశిని పరివర్తని లేదా వామన ఏకాదశి కూడా పిలిచెదరు. ఇది యుధిష్ఠిర మహారాజునకు శ్రీకృష్ణుని ద్వారా వర్ణించబడినది. పార్శ్వ ఏకాదశి భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వస్తుంది. శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో పార్శ్వ ఏకాదశి యొక్క మహత్యాన్ని వివరిస్తూ, ఓ రాజసింహమ, ఈ ఏకాదశి మంగళకరమైనది. ఇది మోక్షాన్ని ప్రసాదించేది మరియు సర్వ పాపహరణం చేయునది. ఈ ఏకాదశి మహత్యము శ్రవణం ద్వారా జీవితము పావనమగును. ఈ ఏకాదశి రోజు విష్ణు భగవానుని వామనుని రూపంలో పూజించిన వారిని దేవతలు సైతం కొనియాడెదరు. వామన దేవుణ్ణి కమల పుష్పములతో ఆరాధించిన వారు అతన్నే చేరుకొనెదరు. శయన ఏకాదశి రోజు శయనించిన విష్ణుదేవుడు ఈ ఏకాదశి రోజు ఎడమవైపు నుండి కుడివైపునకు తిరిగి పడుకొనును. అందుకే దీనినే పార్శ్వ పరివర్తని అందురు. కృష్ణుడి పలుకులు విన్న యుధిష్ఠిర మహారాజు, కృష్ణ, మీ మాటలు విన్న తర్వాత నాకు కొన్ని సందేహం కలుగుచున్నవి, దయచేసి సమాధానపరచుడు. విష్ణు భగవానుడు ఎలా నిద్రించును, ఎలా ప్రక్క మార్చును, చాతుర్మాస వ్రతం ఎలా ఆచరించవలను, ఆచరణ విధానం ఏమిటి, ఎందుకు విష్ణుమూర్తి వామన రూపంలో బలిమహారాజును బంధించెను అని ప్రశ్నించెను. అందుకు శ్రీకృష్ణుడు బదులు పలుకుతూ, ఓ రాజా, త్రేతాయుగంలో బలి మహారాజు అనే నా యొక్క గొప్ప భక్తుడు ఉండేవాడు. అతడు అసురజాతిలో జన్మించను, నిత్యం నా ఆరాధనలో నెలకొని ఉండేవాడు. బ్రాహ్మణులను సత్కరించేవాడు, యాగాదులను నిర్వహించేవాడు. అతడి పరాక్రమం చెప్పనలవి కాదు. కొద్ది సమయంలోనే ఇంద్రుని జయించి దేవతలపై ఆధిపత్యం చెలాయించెను. దేవతల యొక్క మొర ఆలకించిన నేను వామన రూపం దాల్చి బ్రహ్మచారి వస్త్రము ధరించి బలిచక్రవర్తి యొక్క యాగశాలకు బయలుదేరితిని. నన్ను చూసి బలిచక్రవర్తి మిక్కిలి ఆనందము పొంది సముచితంగా పూజించిన తదుపరి ఏదైనా దానము అడగవలసిందిగా ప్రార్థించగా, నేను అతని వద్ద నుండి కేవలం 3 అడుగుల నేలను దానంగా కోరితిని. 3 అడుగుల భూమిని దానంగా విన్న బలి, ఏదైనా గొప్ప దానం కోరుకోమని ఎంతయో బ్రతిమిలాడి చివరికి నా దృఢ నిర్ణయం చూసి భార్య అయిన వింధ్యావతితో కూడి 3 అడుగుల నేలను దానమిచ్చుదునని ప్రతిబోలెను. అప్పుడు వామన రూపం నుండి అనంత రూపం మార్చి 2 అడుగులతోనే సర్వ సృష్టిని ఆక్రమించి తిని, 3 అడుగుకు చోటు లేనందున మాట నిలుపుకుంటకై బలి తన తలని 3 అడుగుగా సమర్పించెను. బలి మహారాజు యొక్క సమర్పణ భావానికి మెచ్చి అతని సుతల లోకానికి రాజుగా చేసి సర్వదా అతని వద్ద నివసించునని వరమునొసగితిని. ఈ పార్శ్వ ఏకాదశి రోజు బలి మహారాజు యొక్క గృహములో వామనుడిగా మరియు అనంతమైన రూపంలో అనంత శేషునిపై నెలకొని ఉండేదను. ఈ చాతుర్మాస సమయములో శయన ఏకాదశి మొదలు ఉత్తాన ఏకాదశి వరకు యోగ నిద్రలోకి వెళ్ళేదను. ఈ సమయంలో వ్రతములు, సాధనములు, పఠనములు అత్యంత ఫలమునొసగును. ఈ చాతుర్మాసంలోని 8 ఏకాదశులు అత్యంత భక్తి శ్రద్ధతో ఆచరించవలెను. పార్శ్వ ఏకాదశి వ్రతపాలన 1000 అశ్వమేధ యాగములకు సమానము. जय श्री पार्श्व एकादशी की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय श्री प्रभुपाद की जय।